నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మావోయిస్టులు లేని ఏపీని చేయటమే లక్ష్యమని వ్యాఖ్య. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న పాలసీలు అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని ప్రశంసించిన మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. పడమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. రైతు బజార్లో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయిందని డీసీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో రంపచోడవరం చేరుకున్న డీసీపీ ఏఓబి ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్ పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. ఏడాది జూన్లో రంపచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్లో లొంగిపోవాలని మావోయిస్టులను హెచ్చరించామని తెలిపారు. మావోయిస్టులు లేని ఏపీగా చేయాలనుకున్నామని వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక ఎన్కౌంటర్లో మాడవి హెడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్, షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెస్తున్న పాలసీలు అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొనియాడటం జరిగింది. చంద్రబాబు నాయుడును తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. ఆయన దేశంలో తొలిసారిగా పెట్టుబడిదారులకే నేరుగా రాయితీలు చెల్లించేందుకు రాష్ట్రంలో ఎస్కో విధానాన్ని తీసుకురానున్నట్లుగా విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆయన దార్శనికతను నిదర్శనమని ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెస్తున్న పాలసీలలో అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. చంద్రబాబు నాయుడు తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా పెట్టుబడిదారులకే నేరుగా రాయితీలు చెల్లించేందుకు రాష్ట్రంలో ఎస్కో విధానాన్ని తీసుకురానున్నట్లుగా విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆయన దార్శనికతకు నిదర్శనమని ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, భూ కేటాయింపులు, త్వరితగతిన ఇతర అనుమతులు ఇస్తుందని అన్నారు. అధికారులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎస్కో విధానాన్ని తెస్తామని అన్నారు. మేము అనుసరిస్తున్న విధానాలతో గత 18 నెలల్లోనే 20 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. రాబోయే 3 ఏళ్లలో 1 ట్రిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు సాధిస్తామని, 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని సిఐ సదస్సులో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. రైతు బజార్లో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. ప్రతి షాప్ ఎదుట ధరల పట్టిక, కూరగాయల వివరాలు ఉంచాలని ఆదేశించారు. వినియోగదారులు కూరగాయల కోసం రైతు బజార్లకు వస్తున్నారన్నారు. ఇక్కడి నుంచే ప్రజలు అవగాహన కలిగించి ఎకో ఫ్రెండ్లీ రైతు బజార్లుగా మారుస్తామని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడలోని పడమట రైతు బజార్ను కలెక్టర్ లక్ష్మీషా ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వాడటం, పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ ను కలెక్టర్ ప్రశ్నించారు. రైతు బజార్లో బాగానే పరిశుభ్రత పాటిస్తున్నారని, ఇంకా బాగా చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛంద
స్వర్ణాంధ్రలో భాగంగా రైతు బజార్లో మార్కెట్లు తనిఖీ చేస్తున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రత, కూరగాయల నాణ్యత, ధరలను పరిశీలించామని తెలిపారు. పడమట రైతు బజార్లో శుభ్రతను పాటిస్తున్నారని చెప్పారు. షాపులో రైతులు ఉంటున్నారా, దళారులు ఉంటున్నారా అని చెక్ చేశామని అన్నారు. డ్వాక్రా మహిళలు ఎక్కడి నుంచి కూరగాయలు తెస్తున్నారనేది పరిశీలించామని అన్నారు. ధరల విషయంలో ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నామని అన్నారు. పాలిథిన్ కవర్లు వాడకూడదని చెప్తున్నామని, పూర్తిగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని వెల్లడించారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకూడదని చెప్పామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. రైతు బజార్లో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కలిగించి ఏకో ఫ్రెండ్లీ రైతు బజార్లుగా మారుస్తామని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో రైతు బజార్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. రైతు బజార్ ఇన్స్పెక్షన్ మెయిన్లీ 2-3 పాయింట్స్లో ముఖ్యంగా జరుగుతుంది. ఒకటి స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా సిటీలో అలాగే జిల్లాలో ప్లాస్టిక్ బ్యాన్ జరిగింది. ఆ ప్లాస్టిక్ బ్యాన్ ఎంతవరకు అమలు అవుతూ ఉంది, అలాగే వచ్చే వాళ్ళ డిసిప్లిన్ వచ్చిందా లేదా, అలాగే షాప్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పాలిథిన్ వన్ వాడుతున్నారనేది ఒకటి. రెండోది ఈ కూరగాయలు ధరలు ఎలా అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అది మనము ముందుగానే నిర్దేశించిన ధరకే అమ్ముతున్నారా లేదా ఎక్కువగా అమ్ముతున్నారా, బోర్డు పెట్టినారా, సో ఈ విషయం గురించి ఆరా తీయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పట్టమట రైతు బజార్కి రావడం జరిగింది, అందరితో మాట్లాడాము. ఇంకా కొంతమందిలో ఆ పాలిథిన్ బ్యాన్ చేశారు, ఇది మనం ప్రత్యామ్నాయం ఎదుర్కోవాలనేది ఇంకా ప్రాపర్గా అర్థం కాలేదు. ఇంకా కొంతమంది కనిపిస్తున్నారు, కానీ కొంతమంది అయితే ఈ వ్యాపారులే కాకుండా వచ్చే గ్రాహకులు కూడా క్లాత్ బ్యాగ్ పట్టుకొస్తున్నారు. అది చాలా ఆనందదాయకం. మనం ఎంత త్వరగా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడితే అంత మంచిది పర్యావరణానికి అనేది వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేయించే పనిలో ఉన్నాము. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కడైనా పాలిథిన్ వాడడం మొదలు పెడితే లేదా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే చర్యలు కూడా కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విఎంసీ అధికారులు అలాగే రైతు బజార్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ ప్రతి రైతు బజార్లో కూడా ఒక ప్లాస్టిక్ లేని, అలాగే ఈ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం ఏదైతే ఉన్నాయో జూట్ బ్యాగు, అలాగే ఈ లాంగ్ టర్మ్ బ్యాగ్స్ ఇవి సంచిత చేసేవి అది అమ్మే షాప్ కూడా పెట్టడానికి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా మనకు పర్యావరణము అలాగే స్వచ్ఛంద స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. జిల్లాలో ఉన్న 15 రైతు బజార్లో కూడా ఇది పకడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ కూరగాయలు పొలం నుంచి తెచ్చినా లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చినా బయట నుంచి తెచ్చినా సో ఇక్కడ అమ్మేది మాత్రం అమ్ముతున్నప్పుడు మాత్రము కంపల్సరీగా పాలిథిన్ వాడడానికి లేదు. అలాగే ధరలు అయితే ఉన్నాయో ఇది మార్కెటింగ్ అధికారులు నిర్దేశించిన ధరకే అమ్మాలి. అది బోర్డు కూడా పెట్టాలి ప్రతి చోట. సో రైతులు కూడా ఆ బోర్డుని పెట్టాలి. అట్లాగే వచ్చే వాళ్ళకి కూడా తెలియాలి ఈరోజు ఏమేమి కూరగాయలు ఏ ధరలు ఉన్నాయనేది పబ్లిక్కి తెలియాలి. సో దానికి ₹1 ఎక్కువ అమ్మినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే షాప్స్ ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలాగే మహిళలకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళే లేదా వాళ్ళకి ఆల్రెడీ ఆ పర్మిటెడ్ అటెండర్తో పాటే దాన్ని వాళ్ళు రన్ చేయాలి. ఇది కాకుండా మనం బెనామా పెట్టుకుంటాము, మేము వేరే బిజినెస్ చేసుకొని ఇక్కడ ఇంకొకరితో పెట్టి చేస్తామంటే కుదరదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉన్నాము. రైతు బజార్ నుంచి యాక్చువల్లీ డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసే ఉంది, వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేసుకుంటున్నా కూడా రైతు బజార్కి ఒక అనుబంధం ఉంటుంది. ఎందుకు కూరగాయలకి కంపల్సరీ ఇక్కడికి వస్తారు. సో ఇక్కడి నుంచి మనము ఈ ప్లాస్టిక్ బ్యాన్ నినాదాన్ని మనం ప్రాపర్గా డ్రైవ్ చేస్తే మొత్తం సొసైటీకి అది పాజిటివ్గా వెళ్తుందనే ఉద్దేశంతో ఇచ్చడం జరుగుతుంది. జగన్ కోర్టుకి భారీగా కార్యకర్తలతో హాజరు కావడంపై ఎంపీ కేశవ్ శివనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ లాంటి వ్యక్తులు బయట ఉండటం సరికాదని ఆరోపించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కోర్టులకి వెళ్లటానికి ఇలా జన సమీకరణ చేసుకోరని మండిపడ్డారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే తమ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని తెలిపారు. దేవుడిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పులివెందుల ఎమ్మెల్యే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారంటున్న ఎంపీ కేశవ్ చిన్నితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జగన్ అక్రమాస్తుల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు కూడా హాజరయ్యారు. కోర్టుకు హాజరైనప్పుడు ఇటు వైసీపీ నేతలు కూడా ర్యాలీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఎంపీ కేశవ్ చిన్ని ఉన్నారు. ఆయన అడుగు తెలుసు సార్, చెప్పండి, కోర్టు హాల్కి ర్యాలీగా వెళ్ళటం ఎలా చూస్తారు ఏంటి? నేరస్తుల నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. నేరస్తులందరూ కూడా కొత్త రకాల్లో జడ్జిలను కానీ కోర్టులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ చూసిన ర్యాలీని బట్టి కోర్టుల్లో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇటువంటి దొంగలు గజ దొంగలు కూడా మేము కోర్టులను బెదిరిస్తాం, మేము కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మేము జడ్జిలను ఏదైనా చేస్తాం అని ఒక భారీ ర్యాలీతో వెళ్ళి అక్కడ భయపెట్టే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించి కోర్టుల్లో మిగతా వ్యవహారాలు కూడా జరగకుండా వీళ్ళు చేసే ఇటువంటి చేష్టలు, వింత పోకడల్ని జగన్ దగ్గరే మొత్తం నేరస్తులందరూ నేర్చుకుంటున్నారు. ఇతను చెప్పే విధి ఏంటంటే, ప్రతి నేరస్తుడు కూడా ఈ విధంగా కోర్టులకు వెళ్ళి బెదిరించి
బయటికి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కోర్టుల వాళ్ళని ఒకటే కోరుతున్నా, అర్జెంటుగా ఇది సుమోటో కేసు కింద రిజిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, గత 5 సంవత్సరాలుగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు. కానీ ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అదే టైంలో 11:30కి ఈయన వెళ్ళి కోర్టుకు హాజరవటం ఎలా చూస్తారేంటి? దేవుడు రాసిన స్క్రిప్ట్ కదా మరి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు? పాట్నా వెళ్ళారు. పాట్నాలో ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ గారి ప్రమాణ స్వీకారానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. అదే స్క్రిప్ట్ ఏం రాశారు? దేవుడు నువ్వు కోర్టుకు వెళ్ళాలని, ఎందుకంటే నువ్వు అవినీతి చేసావు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు గజ దొంగవి, నువ్వు ఇటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను దేవుడు ఆ విధంగా స్క్రిప్ట్ రాసి తప్పకుండా పంపించారు. కానీ కొంతమంది అసలు ఒక పేపర్ని, ఒక టీవీని పెట్టుకున్నాడు. ఆ సాక్షి పేపర్ ఒక బ్లూ మీడియా నిరంతరం విషం చిమ్ముతానే ఉంటుంది. అసలు ఆ సాక్షి పేపరే ఒక ఈడీ కేసుల్లో బుక్ అయిన ఆర్గనైజేషన్. కానీ ప్రతినిత్యం విషం చిమ్ముతా ప్రతి ఒక్కరిని అప్రతిష్ట చేద్దాం అనుకుంటుంది. ఈ సాక్షి పేపర్ కూడా త్వరలో ఈ కోర్టు కేసుల్లో ప్రూవ్ అయిపోయి మూసుకోవటం అయితే జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జగన్ కేసు ఏదైతే ఉందో సుమోటోగా తీసుకోవాలని, ఖచ్చితంగా జగన్పై ఏదైనా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టి ఎన్డీఏ అలయన్స్లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అదేవిధంగా లోకేష్ వెళ్లారని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, కేశనేని భవన్ నుంచి. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలుస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో చరిత్ర సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం సీతారామాంజనేయుల రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, రాష్ట్ర భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండి ఢిల్లీరావు సందర్శించారు. మచిలీపట్నంలో ధాన్యం కేంద్రాలను మంత్రి నాదెళ్ల మనోహర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో చరిత్ర సృష్టిస్తున్నామని, రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది చరిత్ర అని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రైతు ఖాతాలో 48 గంటల్లో డబ్బులు వేస్తున్నామన్న హామీని అమలు చేస్తామని, మరో అడుగు ముందుకేసి 4 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 650 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తామని, 92% ఖాతాలో జమ అయ్యే ఈ విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు మరొకసారి ఒక భరోసా కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 17,000 మంది సిబ్బంది, 30,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, 6,50,00,000 గోతాలు, క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు దాదాపు 4,000 ఏర్పాటు చేసి రాష్ట్రంలో కని వినియోగ రీతిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో సుమారు నిన్న సాయంత్రం వరకు మాకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 2,800 మెట్రిక్ టన్నులు అయితే ఈ సంవత్సరం 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సుమారు 2,000% పెరిగినట్టు. దీనికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా రైతు సహాయ కేంద్రాలు ఉన్న సిబ్బంది, రైస్ మిల్లర్స్ సహకారం, రైతాంగంలో కూడా ఒక నమ్మకం ప్రభుత్వం పైన. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మేము రైతు ఖాతాల్లో 48 గంటల లోపే డబ్బులు జమ చేస్తామని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేసాం. ఈ సంవత్సరం ఇంకో అడుగు ముందుకేసి 4 గంటల్లోనే, అంటే రైతు అమ్మిన అదే రోజున వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు సుమారు 650 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 92% అదే రోజు రైతు ఖాతాలో పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. కౌలు రైతులకి ప్రత్యేకంగా అండగా నిలబడడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసాం. అకాల వర్షాల వలన రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టార్పాలిన్లు ఉచితంగా ముందు ప్రాధాన్యతతోటి కౌలు రైతులకి ఇద్దాం, సన్నకారు రైతులకి ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. 24-25 తారీఖు కల్లా కొన్ని వర్షాలు వస్తాయి అనే సూచనలు మనకు అందుతున్న తరుణంలో దయచేసి రైతాంగం అంతా కూడా సిద్ధమై కోతల సమయంలో తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు కొన్ని గైడ్లైన్స్ మేము కూడా ఫాలో అవ్వాలి. కానీ ఈ వ్యవస్థ మొత్తం చాలా స్మూత్గా జరిగే విధంగా గౌరవ మంత్రివర్యులు
రవీంద్ర గారి సహకారంతో, ఆయనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన రైతాంగం దగ్గర వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము తీసుకుని రైతాంగానికి అండగా నిలబడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన సమిట్ లో 13 లక్షలకు పైగా ఎంఓయూలు కుదిరాయని వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం, వ్యవసాయము, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన అన్నదాత సుఖీభావ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామర్లకోట పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతులకు 20,000 ఇస్తున్నామని, ఎన్నికల ముందు మాట ఇచ్చామని, డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయల వరకు రైతులకు అందిస్తుందని, 3 విడతలలో కేంద్ర ప్రభుత్వం 2,000 చొప్పున ఇస్తుందని పేర్కొన్నారు. 3వ విడతలో రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ చేస్తున్నామని, ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడత కింద నిధులు జమ చేస్తామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, అవగాహన లేక ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల నెత్తిన 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిందని ఆరోపించారు. ఈ అప్పులన్నీ ట్యాక్సుల రూపంలో మనమే చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. డబ్బులు లేకపోయినా మాట ప్రకారం పెన్షన్లు పెంపుదల చేశామని, మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, డిఎస్సీ నోటిఫికేషన్తో 16,000 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు సైతం వెళ్తున్నామని, ఒక్కొక్క మంత్రికి 2 దేశాల చొప్పున పెట్టుబడులు ఆహ్వానానికి వెళ్లామని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన సమిట్లో 13 లక్షలకు పైగా ఎంఓయూలు కుదిరాయని, రాష్ట్రంలో సంక్షేమం, వ్యవసాయము, పరిశ్రమల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. రైతు సోదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో, ఏదైతే రైతు సోదరులకు 20,000 ఇస్తామని మాట ఇచ్చిందో, అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో 6,000, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కింద 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పిందో, మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది 2వ విడత. అంటే కేంద్ర ప్రభుత్వం 3 విడతలలో వాళ్ళు ఇస్తారన్న 6,000ని 2,000, 2,000, 2,000 3 విడతలుగా ఇస్తామనంటే, మన ప్రభుత్వం కూడా 3 సార్లు, మొదటి విడత 5,000, 2వ విడత 5,000, 3వ విడత 4,000 ఇచ్చేదిగా నిర్ణయించి, అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈరోజు ఈ 2వ విడత 7,000 రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 2వ తేదీ, మన ఆగస్టు 2వ తేదీ కేంద్ర ప్రభుత్వం 2,000 రిలీజ్ చేస్తే, ఆ రోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రిలీజ్ చేస్తుంది, మొత్తం 7,000. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక 2,000 రిలీజ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కడపలోని కమలాపురం దగ్గర అక్కడ నుంచే ఈ 5,000 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 2వ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి 3 నెలలు అయింది. మళ్ళీ తర్వాత కూడా 3rd ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో అటు రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది, మొత్తం 6,000. మొత్తం అంతా కలిస్తే 20,000 రూపాయలు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎలక్షన్స్ ముందు ఇచ్చిన వాగ్దానం. గత ప్రభుత్వానికి అట అవగాహన లేక మొత్తం చిన్నాభిన్నం చేసేసి అన్ని ఆర్థిక వ్యవస్థల్ని, ప్రతి డిపార్ట్మెంట్ని చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన పెట్టేసిపోయింది. ఈ అప్పు ఎవరు కడుతున్నారు? మనమే. మనం కట్టే ట్యాక్స్ నుంచే తీర్చినాం. కట్టడానికి లేదు. ట్యాక్స్ కడితే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంకు డ్రా చేసుకుంటుంది. అలాంటి ఇబ్బందులున్నా, అనేక ఇబ్బందులున్నా, ఖజానా ఖాళీ అయినా, ముఖ్యమంత్రి గారికి అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ, ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూడా మాట ఇచ్చిందో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పకుండా ఈరోజు చేసుకుంటూ వస్తున్నారు. గారు వారి ముఖ్యమంత్రి మొదటి నుంచి అనేక దేశ విదేశాలు తిరగటం, అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ పిలవటం, మీకేం కావాలి, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, రోడ్డు మార్గం ఇస్తాం, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి 1 year పట్టింది. ఎందుకంటే
గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి. వ్యాపారస్తులు ఎవరు నిలవలా, ఎవరు రాలా. అనేక దేశ విదేశాల వారు తిరిగారు. యువ నాయకుడు లోకేష్ గారిని పంపించారు. అంతేకాదు చూసారు, మంత్రులు మాకు బాధ్యత పెట్టారు. ఒక్కొక్క మంత్రికి 2 దేశాలు ఇచ్చారు. నేను కూడా సౌత్ కొరియా, దుబాయ్ పోయించాను. ఆ రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు కలిశాను. రండి, మీకు ఇబ్బంది లేనిది మా దేశంలో మా రాష్ట్రంలో వ్యాపారం చేయండి అని చేస్తే మన విశాఖపట్నం పెట్టే సమితికి 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయినాయి. ఎంఓఏలు 13 లక్షల కోట్లు. అదే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. సభావేదిక సమయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు పంటల ప్రదర్శన స్టాల్స్ ను వారు పరిశీలించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాదాతల సహకారంతో అందించిన 100 మంది రైతులకు తైవాన్ పవర్ స్ప్రేయర్లు, 1000 మంది రైతులకు టార్ఫిన్లు అందించారు. అనంతరం మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రకటించిన విధంగానే అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000, పీఎం కిసాన్ కింద ప్రభుత్వం వాటా 6,000 కలిపి మొత్తం 20,000 అందిస్తుందని, ఇప్పటికే ఆగస్టు 2వ తేదీ మొదటి విడతగా 7,000 రూపాయలు అందించిందని, నేడు 2వ విడతగా మరో 7,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో 24,921 మంది రైతులకు మొత్తంగా 16.05 కోట్ల రూపాయలు అందించామని అన్నారు. సూపర్ 6 హామీల్లో అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులు రైతుల వ్యవసాయ అవసరాలకు ఎంతో అక్కరకు వస్తాయని అన్నారు. చేస్తున్న వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దశాబ్దాలుగా జిల్లాలో అత్యధికంగా వరి, మినుము పండిస్తూ మొదటి స్థానంలో ఉండేదని, అయితే ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంటూ అందుకు కారణాలను వివరించారు. రాయలసీమలో సూక్ష్మ సేద్యం పద్ధతిలో వాణిజ్య పంటలను అత్యధికంగా సాగు చేయడంతో వారి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుని నిలబడుతుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని రైతులకు సూచించారు. వీరవల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కడప నుంచి ప్రారంభిస్తే, ఇక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ గారు, ఈ జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, నేను కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం. మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పుడు వరకు ఉన్న అధికారులందరికీ, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో లాగా కాకుండా రబీకి వాటర్ ఇస్తామేమో చెప్పకుండా, ఖరీఫ్కి ఇస్తామేమో చెప్పకుండా రైతులు ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. డిమాండ్ ఉన్న క్రాప్కి వెళ్లాల్సిన పరిస్థితి కృష్ణా జిల్లా రైతాంగం మీద ఉంది. దీనికి ప్రధానమైన కారణం నేను అనుకుంటున్నా, రైతు వ్యవసాయానికి దూరం అయ్యాడు. కౌలు రైతుల చేతుల్లో భూమి ఉంది. రైతే రాజు అని చిన్నప్పటి నుంచి చదివాం, ఇంకా ఫ్యూచర్లో కూడా చదివే పరిస్థితి. కానీ కౌలుదారులు చేతుల్లో పొలం ఉండటం వల్ల, ఆ ఒరేసి కూర్చుండటం వల్ల ఇన్కమ్ తక్కువ వచ్చే పరిస్థితి. నదీ తీర, సముద్ర తీర నుండి తుఫాన్లు గురయ్యే పరిస్థితి వచ్చి పంట పోగొట్టుకుంటూ చాలా సంవత్సరాలుగా చూస్తాం. వాటిని తట్టుకునే పంటలు కానీ వరికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాల్సిందిగా కృష్ణా జిల్లా రైతు సోదరుని వ్యక్తిగతంగా గన్నవరం శాసనసభ్యులు నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ 24,920 మందికి ఈ నియోజకవర్గంలో 16,06,00,000 రూపాయలని అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద రైతు సోదరులకి నియోజకవర్గంలో జమ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుంది. అక్షర క్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమెడు దూరంగా నెట్టేసిన గత ప్రభుత్వం చేసిన పాపాల నుంచి ఆ రోడ్లు కానీ అన్నీ చేయడానికి మెక్కటమైన 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ, ప్రజలు వాట్సాప్ కాల్ మానేసి మామూలు ఫోన్ మాట్లాడే పరిస్థితి కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా జరుగుతుందంటే ఏమాత్రం సందేహం. ధాన్య కొనుగోలు ప్రక్రియ మొదలైంది.
ఈ రోజు నాటికి అంటే నిన్న రిపోర్ట్ తీసుకుంటే 40,000 మెట్రిక్ టన్నుల దాకా ఆల్రెడీ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ పోలిస్తే లాస్ట్ ఇయర్ అదే డేట్కి మనము 2,000 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసాము. అంటే ఈసారి దాదాపు 20 రెట్లు ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసాము. అన్ని చోట్ల అవసరం ఉన్నంత గోని సంచులు పెట్టాము. వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టాము. యాక్చువల్లీ రైతులందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ఆరబెట్టుకొని మన నాణ్యత పరిమాణాలు ఏమున్నాయి దానికి తగ్గట్టుగా మీరు వరి తీసుకొని వచ్చి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ కొన్ని చోట్ల మెషిన్ హార్వెస్టింగ్ ఎక్కువ జరుగుతుంది కనుక కొన్ని చోట్ల పక్కన పొలానికి మెషిన్ వచ్చింది అంటే నా పొలంలో ఇంకా కోతకి రెడీ అవ్వకపోయినా ఒక్కొక్కసారి కోత చేయించేసి ఇమ్మెచ్యూర్ ప్యాడీ వస్తుంది. అలాంటిది రానట్టు చూసుకోండి. మీకు నిజంగా మీకు మెషిన్ వస్తుందా లేదా అనే భయం ఉంటే ఖచ్చితంగా మేమే మెషిన్ తెప్పించి మీ వరి మెచ్యూర్ అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేయించిస్తాము. సో దానివల్ల హడావిడిలో దయచేసి ఎవరునూ హార్వెస్ట్ చేయొద్దు. సో ఈసారి చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేనట్టు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని కంప్లీట్ చేస్తాం. సార్ ఒక కాంటాక్ట్ అంతా మన ప్రభుత్వం నుంచి ఎట్లాగా అంటే అది 2 రకాలు ఉంటుంది, గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని యాక్చువల్లీ. సో మనకు ఇప్పుడు 1,578 రూపీస్ ఏదో ఉంది. సో దాని ప్రకారంగా 24 అవర్స్లోనే వాళ్ళకి పేమెంట్ అయిపోతుంది. విశాఖలో కూటమి సర్కార్ నిర్వహించిన సిఐ సమిట్ కు 5,000 మంది ఇన్వెస్టర్లు వచ్చారని చెప్పుకున్నారని, 613 ఒప్పందాలు, 13,25,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకొచ్చారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. గత 17 నెలలుగా చంద్రబాబు నాయుడు పాలనలో 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించడంతో పాటు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కంపెనీలు అని హడావుడి చేస్తున్నారని తెలిపారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేస్తున్న హంగామా చూసి నవ్వాలా ఏడవాలో అర్థం కావటం లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలని, పరిశ్రమలు రావాలని, ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో 14, 15 తేదీలలో సిఐఐ సమ్మిట్ ఒకటి జరిపారు. ఈ సమ్మిట్కి గాను దాదాపు 5,000 మంది ఇన్వెస్టర్స్ వచ్చినట్టు, 100 మంది విదేశాల నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. 613 MOUలు సైన్ అయినట్టు, దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని, 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు, 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్ కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్ తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలని ఇలా కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బావుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఇన్వెస్టర్లు రావాలని, ఇండస్ట్రీలు రావాలని, మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ స్పిరిట్ ని పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు. కానీ MOUల పేర్లతో, పెట్టుబడి పేరుతో, ఉద్యోగాల పేరుతో గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత. MOUల పేర్లతో, పెట్టుబడుల పేర్లతో, ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా, కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు. MOUలు, పెట్టుబడులు, ఉద్యోగాలు ఈ పదాలన్నీ గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. విశాఖ సదస్సు ద్వారా మొత్తం 613 ఒప్పందాల ద్వారా
13.61 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 16.32 లక్షల ఉద్యోగాలు లభించాయని ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టూరిజం రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, రిషికొండ వంటి పర్యాటక కేంద్రాలను ధ్వంసం చేస్తారని ఆయన మండిపడ్డారు. సిఐఏ సమిట్ పై విషం చిమ్మే ప్రచారాలు మానుకోవాలని, నిజంగా చర్చించాలనుకుంటే జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సిఐఏ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషి ఫలితంగానే రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయే పరిస్థితులు ఉండేవని విమర్శించారు. విశాఖ సదస్సు ద్వారా మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13.61 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 16.32 లక్షల ఉద్యోగాలు లభించాయని, ఇందులో దాదాపు 80% ఉద్యోగాలు ఎన్నికల హామీలో భాగమని ఆయన వివరించారు. రాష్ట్ర యువత కోసం లోకేష్ దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించారని కొనియాడారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో నంబర్ 1 టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని బాలాజీ ప్రకటించారు. ఈ సిఐఏ సమిట్లో టూరిజం రంగంలోనే 18,000 కోట్ల ఒప్పందాలు కుదిరి రాష్ట్ర యువతకు 97,000 ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో విజయవాడ, శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. గత ప్రభుత్వంలో టూరిజం రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, రిషికొండ వంటి పర్యాటక కేంద్రాలను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. వచ్చినటువంటి పెట్టుబడిదారులు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. దాని ద్వారా 16,13,188 ఉద్యోగాల కల్పన దిశగా ఆ పెట్టుబడులు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కనీవిరగని రీతిలో, దానికి సాకారంగానే 1-2 రోజులు జరిగినటువంటి సదస్సులో 16,13,188 ఉద్యోగాలకి ఏదైతే 13,25,716 కోట్ల పెట్టుబడులు ఉన్నాయో, మేము అక్కడికి 90% అబౌవ్ చెప్పిన హామీ ఆ 2 రోజుల సదస్సులోనే జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి లోకేష్ బాబు గారు చొరవతో దేశాలు తిరిగి, రాష్ట్రాలు తిరిగి, లేకపోతే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి, దావోసులకు వెళ్ళి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పెట్టుబడిదారులందరినీ, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షింపజేసి వాళ్ళని విజ్ఞప్తి చేసి రాష్ట్రానికి రండి, మీకు కావలసినటువంటి అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తాం, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా, గత ప్రభుత్వం ఏదైతే కొంతమంది పెట్టుబడిదారులు వస్తే వారిని వేధించి, బాధించి తరిమేసిందో అలాంటి పరిస్థితి కాకుండా మేము ఇక్కడ మీకు రాజమార్గంగా మీకు ద్వారాలు తెరుస్తున్నాం, మేము మీకు సేవకులుగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం, మీరు రండి అని చెబితే పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి యువనాయకుడు, విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ గౌరవనీయులు లోకేష్ బాబు గారి మీద ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో ఈ రాష్ట్రానికి పరుగులతో వచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వారందరూ కూడా నిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపారు. టూరిజం తీసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో టూరిజం ఎక్కడుందంటే బంగాళాఖాతంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక తట్టెడు మట్టెడు కానీ, ఒక ఇటుక ముక్కు కానీ పెట్టినటువంటి పరిస్థితి టూరిజంలో కనపడలేదు. ఉదాహరణకు రిషికొండ బీచ్ 60 రూములు ఉండేది రిషికొండ మీద. ఒక్కొక్క రూమ్కి రోజుకు 2-3 వేల రూపాయలు, అంటే 60 × 3,000 రూపాయలు వేసుకుంటే ప్రతిరోజు 2 లక్షల రూపాయలు, నెలకి 60 లక్షలు. దాన్ని ధ్వంసం చేసి ఒక 500 చిల్లర కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి, అది ఈ రోజు కూడా నిరుపయోగంగా ఉంది. ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. నిన్న జరిగినటువంటి సిఐ సదస్సులో 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి మనం ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 25,000 కోట్ల పెట్టుబడులు, 25,000 ఉద్యోగాలు కూడా ఈ టూరిజం ద్వారా ఏర్పాటు చేయాలనేటువంటిది ఆయన ఆలోచన. ఇవాళ మొన్న ఇటీవల కూడా ఈ సీ ప్లేన్ కూడా ఈ బెరం పార్కులో, అంటే కృష్ణానదిలో కృష్ణానది నుండి అక్కడికి శ్రీశైలం కూడా సీ ప్లేన్ కూడా ప్రారంభించి అందుకు తగ్గ ప్రతిపాదనలతోటి సీ ప్లేన్ యాక్టివిటీని పెంచడానికి కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఎన్కౌంటర్లో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మావోయిస్టులు లేని ఏపీని చేయటమే లక్ష్యమని వ్యాఖ్య. పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న పాలసీలు అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని ప్రశంసించిన మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. పడమట రైతు బజార్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. రైతు బజార్లో పాలిథిన్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.